ఎందువాలని మీరు ఎందులా వచ్చినారు వచ్చిన టీవీ మాతోటి తెలుపుమా అరే అయ్యా ఓ రాజులాలా అయ్యా మీరు ఎప్పుడు కనిపిన వాళ్ళు కొత్త కనిపిస్తారు నా పట్నంలా ఏ ఊరున్నది ఏ పల్లె ఉన్నది ఎందుకు వచ్చిర్రయ్యా నా రాజ్య దేశం అనగా నాది నీరు నిజమైన పల్లె రాజు వీరి ఎరగమాల కోట నా పేరు రాజా మోయిన్ రెడ్డి మరి ఇవాళ ఎంత నాకు ఒక బిడ్డ అనురాధా ఈ రాజ్యంలో ఎంత పెళ్లి పిల్లగాళ్ళు ఉన్నారని మీ దగ్గరికి వచ్చిన అయ్యా నా పేరు మహేందర్ రెడ్డి నా భార్య వెంకటవ్వ నాకు 7 కొడుకులు ఉన్నారు 6 లగ్గం చేసిన ఒక చిన్న కొడుకున్నాడు కలిసేస్తే లగ్గం చేద్దాం అనుకుంటున్నాను అయ్యా రెడ్డి చిన్న కొడుకు రాజా ప్రతాప్ రెడ్డి రాజులతోటి మంచి మాట తోడంతోటి మంచి మాట బాగా చదువుకున్నోడు అయితే నా భార్య వెంకటమ్మ ఇంటికాడ ఉన్నది 7 కన్నా ఎలవకుంటున్నది నా భార్య ఎవరైనా గాముచ్చని చెప్పుకుంటారా సిగ్గా కొద్దిగా సంసారం వెళ్తలేదని చెప్పుకుంటాను వీడు ముసలి అయితే మంచిగా ఉండాలి సరే అయ్యా అన్న నా మాట మంచిగా లేదా నీ అన్నకే చెప్పు కాకపోతే తమ్ముడు కాకపోతే అరే 7 కొడుకుల కన్నది నీ భార్య నా భార్య వెంకటవ్వ 7 కొడుకులు 6 కొడుకులు లగ్గం చేసిన చిన్న కొడుకు ప్రతాప్ రెడ్డి లగ్గానికి ఇది మంచిగానే ఉన్నది అయ్యా నా బెల్లం 7 కన్నా వెళ్ళలేదని చెప్తాను నేను అప్పుడు 6 ప్యాక్ మెయింటైన్ చేసా మొత్తం తిన్నది వాడిని చూడిగో ఒకసారి చూడిగో పండుగ అయ్యా ఇంటికాడ మాట్లాడదాం ఆయన్నే మాట్లాడదామా ఈడ మాట్లాడితే కలుతుందానే నేను పేరుకే మొగోని పెత్తనం అంతా నా పెళ్ళంది అరే ఎంత పిచ్చ గుడ్లో పెళ్ళం పెడతావరా ఆడడానికి గట్ల కాదురా నా పెళ్ళానికి పెత్తనం ఎత్తే రోజు గుడ్డు పెడతాను అరే నీ పెళ్ళం కోడి అబ్బాత గుడ్డు పెట్ట మరి గట్ట కాదురా దుకాణంలోకి పోయి కొనకాచి ఉడికబెట్టి పెడతాను నా భర్త పెట్టినా పెడతా నీ పెళ్ళం గుడ్డు తాటికే అంత ఆమ్లెట్ పోసుకొని పోయి తిందు కానీ నేను ఇంటి ముంగడి పోయి ఏ మనిషి అంట అది ఏమంటది గద్దు గద్దు అనిపిస్తా నా పేరు చెప్తే నేను ఇంటి ముంగడి పోయి ఏ మనిషి అంటే కింద కూర్చున్నది లేచి కుర్చీ మీద కూర్చుంటది కాలు మీద కాలేసుకుని ఆడికైనా కరెంటు వైర్ల నుంచి నడిపిస్తా ఆయిల్ నుంచి నీళ్ళు వెనక్కి దునికిపిస్తా కుండ బొర్రేసి కుండ మీద నాట్యం చేపిస్తా నీళ్ళు అలానే నడిపిస్తా నా పిల్లని ఏందనుకుంటున్నావు దేశం మర్యాద నాకైతేనా ఎంత హుషారైనా ధనిగా కోరని నచ్చి కథ చెప్పింది అంటాడు కానీ ఇది గుర్రం కాళ్ళ కింద ఉన్నది ఏంటంటే భారం కనబడతారా అయితే అది దానికో నా టైం అవుతుంది అయితే జనగాం కోరన్న కొడుకు వచ్చిందని అంటారా ఎవరన్నా జనగాం కోరన్న వచ్చిన గుర్రాన్ని ఎంత పట్టుకపోయినా నా పారోడు ఎంత బలవంతుడైనా గుర్రాన్నే చూస్తారు నా పారోడిని ఎవడు చూస్తాడు అయితే అది నా పోరానికి అయ్యా ఎవరా మన ఇంటికి వాళ్ళు ఏమంటారు ఆయన ఇంకా నిర్ణయం అవుతాడు అవుతారా దొంగలు తగ్గితే మన ఇంటికి పోదాంపా మన ఇంటి పోయి మాట్లాడదాం లేకపోతే అది నన్ను ఉంచుతుందా నా పిల్లం లేకపోతే దాన్నే మాట అయితే నా భార్య ఉండగానే మాట్లాడాలి కొడుకులు కూడా అందరూ ఉండగానే మాట్లాడాలి అంటావు లేకపోతే నేను అది కండ్లు ఎర్ర చేస్తే నేను వారం 15 రోజులు కడిపే తొక్క అది కండ్లు ఎర్ర చేస్తే నేను ఇంకా కడపదొక్క అన్నం పెట్టి కాలుతోడు దొబ్బితే రోడ్డు కన్నా తినాల కొడుకు రోడ్ల నీళ్ళ తాగాల వాడు నువ్వు తాగరాదురా నా దొరికి సరే అప్పుడు రాజేస్తావా వెళ్ళిపోదామా అరే కోరి అల్లల్ల నేరల్లు వల్ల నేరల్లు నిర్మల
అడవిలో అతి రామచిలుక గుడమ్మ తాగితే గుసగుసలు ఎక్కువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక సారలాయిరి సంకలు కొట్టిరి నిర్మల నీల అడవిలో అతి రామచిలుక చల్లని బీరుకు పొంగుడెక్కువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక బ్రాండ్ తాగితే బాధలు ఎక్కువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక రెడ్ తాగితే బ్లడ్ పడుతుంది నిర్మల నీల అడవిలో అతి రామచిలుక ఏమి లేడానికి ఏది లేకువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక మిసల్ లేడానికి దిద్దుడు ఎక్కువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక పుట్టిదానికి పుట్టెడు బొద్దులో నిర్మల నీల అడవిలో అతి రామచిలుక లేకిడోనికి పొగటెక్కువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక కొంచెం పోనికి కోపం ఎక్కువ నిర్మల నీల అడవిలో అతి రామచిలుక అంట వలైన ఎడవతారు నిర్మల నీల అడవిలో అతి రామచిలుక భ్రవణాల బేటికైనా అయ్యా ఇదిగో నా పెళ్ళాన్ని చూస్తా గానీ నా పెళ్ళం వచ్చేంతలా మీరు ఏం చేస్తారు వట్టిగా మీకు టైం పాస్ కాదు ఇంటి ముంగట చింత చెట్టు ఉన్నది చింత చెట్టు కింద మొద్దు ఉన్నది ఆ మొద్దును మలగొట్టుర్రి నా పెళ్ళం వచ్చినాక చాయ్ పంపిస్తా ఇదిగో ఈ కుక్కకు అంత గొడ్డలు ఇస్తాను పట్టుకో అయితే ఇవాళ అయితే కొడతాం కొట్ట అయితే కొడతాం కానీ నిర్మల మా ఇజ్జత్ పోతుంది అరే పర్వాలేదు మరి ఆనాడు ఏమన్నారమ్మా పిల్లగా మరి ఆనాడు ఏంటన్నాడు నీ భార్య దాకా నేను కట్టెలు కొట్టాలి చాయ్ పంపిస్తాను నువ్వు ఎందుకు అంటే టైం వేస్ట్ చేస్తావు నీకు టైం పాస్ మరి అది ఎంత వచ్చి ఆ చోట కూర్చుండే పెట్టిండు అరే బామ రావే బామ ఎక్కడవా రాజభర్తను బామ నేను వచ్చినానే ఎవరు అందరు వచ్చి నీకే పెడతారు అందరు వచ్చి నాకు ఎక్కడ పెట్టేది దొరసారి మరి నమస్తే పెడతారమ్మా నమస్తే నమస్తే గాడికి ఇట్లా కావచ్చు వాడే బాటలు కొనవారు అంటే నాకు పొద్దుగాల పొరగాలు అత్తారు పొద్దుతున్న పెద్దవాళ్ళు అత్తారు నిన్నిడిచి రాని మొన్నిడిచి రాని వారి ఆడాది పుట్టది పెట్టినట్టు 200 రూపాయలు ఇస్తాను సాగరానికి 200 ఇస్తే 2 ఏ ఊళ్ళే మరి అట్లా కాకుండా కానీ గాములు ఆయనకి ఇట్లా కావచ్చు మా ఆయన ఉన్నప్పుడు తీయడు కమ్మడి కళ్ళు తెచ్చే మా ఆయన ఏటని ఓను భయం పుల్లడి కళ్ళు తెస్తే వాని పోతే వాడెవరో ఉంచుకున్నది జీతగాడు పాలేరు వాని పోతే ఏమవుతాయి వీని పోతే ఏమవుతుంది అని 60 రూపాయల కళ్ళు తాగుతాయి ఇంటి 20 గుంటలు తడుతుంది నీ కళ్ళు మను 20 రూపాయల కాళ్ళు రెండు కావాలంటే చెప్తాను హౌస్ కాడ ఆగిస్తాడు దీనికి ఎప్పుడు వచ్చినప్పుడు అలా కాడ హౌస్ లేదు మరి హస్బెండ్ ఎక్కడున్నావు బాంచాను ఏడున్నా బయట ఉన్నా ఎవరు మొగలంతా బయటనే ఉంటారా కొసాగిట్లున్నాడానా ఈతలున్నా గాడికంతాయి బయట ఉన్న గాడికంతాయి ఒత్తుల నీళ్ళు కావుతానే తాను చేసి లోనికి రాండి చింటూ తిర్ర మర్ర మలిసిన ల్యాండి నువ్వు తలుపు అవుతుంది నేను అందుకని రాక చేస్తాను నువ్వు తలుపులు తీసినాక నన్ను రాక చేసిన చింటూ నువ్వు శిశురాడు అవుతుంది నీతో ఒకటి ఉంటా
నువ్వు లోపట్నే ఉంటావు నేను శిశురోడు విన్నా ఉంటా ఎవరం పట్టుకొని రాక వేయాలి దీన్ని ఎటిఎస్ బయటకు వచ్చే ఉపాయం చేయాలి నైస్ గా డీల్ చేయాలి దీన్ని మొక్కు నువ్వు గట్టి బాబు ఎట్లరికనే ముడ్లు పొద్దుగా అమ్మాయి నువ్వు గట్టె మొక్కుతానా అన్ని వేస్తానావు ఉన్నదా రామ 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 రామాయోధ్య రామ రామ మనసు రెండు విధములాయే మళ్ళీ మనసు రెండు విధములాయే రామ 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 పరకలు పెట్టి చెల్లెలు పెట్టి రామ 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 హరే రామ అయోధ్య రామ రామ నివేర రామ గంటలాది ధరలాయ గణ ముంగ దాటినాదో కొండలు కామని పెద్దలు పరండి దేశలు కోమడి పెద్దలు కొబ్బరి ఊళ్ళ పెద్దలు ఊళ్ళి గాజలు రామ 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 హరే రామ అయోధ్య రామ రామ నివేర రామ వేడిగైనా రామ 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 పప్పుల రౌదు వాళ్ళ పళ్ళు పరిత వాళ్ళ పానం చల్లు వారికి తాంబూరుకోమని రామ 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 హరే రామ అయోధ్య రామ రామ నివేర రామ దొంగ గుద్దల పాడు గుద్దులు నీరు ఒకటి నీ తాడు ఎట్టు బాబులోడా తెలంగాణ కొట్టకు రాజరా నువ్వు జర రాగరా తాటికేమకు కూడా అయినా ఆయన మంచి చేసి తల పెట్టుకో అయ్యో 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 నీ తాడు నీరా నరక ఎగిన బిడ్డ ఇట్టుండగా నీ పట్టరాజు తలసి పెట్టుకుంటా పొద్దుకెట్టు పోతావయ్యా అయితే చూస్తలేవా రోజా ఊరికి డ్యూటీకి పోవాడితే ఇంటిగానే ఉంటాను అయ్యా అంతే ఏం సంగతి చెప్పు తల పెట్టావా నేను ఇంటి ముంగడికి అత్తే నేను సాగ నేను నేను గడుపుకొని నేను ఎర్రవెల్లా నేను పక్కన నీకు మొగడు తెలుస్తాడు లంజే ఎవరు తెలుస్తాడా అరే నీకు దమ్ముతలేరా తమ్ముడు పాలకి అదే నా గరి నా భార్య నా పాలకి పాలకి తారకి పుత్తలు చూసుకుంటా నోట్లు సేపోతుంది లంజ కొడుకు అరే నీతో అరే ఏంటి బా ఇది అగో గాడికి ఎట్లా పోయినవే అదే అదే ఇన్నే ఉన్నది అనుకుంటాను హర్యానా నుంచి వచ్చిన 60,000 బర్రెలు అది ఉన్నది వారి నువ్వు ఎండిపోయిన కచ్చ పుల్లోలు ఉంటివి దాని జోలికి పోదు 2 టన్నుల పడుతుంది మంచుకున్నారా లోన్లు వచ్చిన బర్రె కేసీఆర్ ఇచ్చిన లోన్లు వచ్చిన బర్రెలు ఉన్నది అదే హర్య బర్రెలు అది ఉన్నది నువ్వు కదా అందోలి పోతే ఆడబడతావు కొడుక బాబా రావే బాబా బాబా ఎక్కడ
అంటేనేమి వాళ్ళది ఎంత నిర్మలగిరాట ఆ రాజు పేరు మోయిన్ రెడ్డి మరి ఆనాడు మన చిన్న కొడుకు పిల్లలు ఇస్తాను మరి వచ్చిండు అతగాని పేరు రాజా మోయిన్ రెడ్డి మరి వాళ్ళు ఎంత చూడు మన చిన్న కొడుకు పిల్లలు ఇస్తానని వచ్చిండగో కన్న తల్లి వెంకటవా నిన్ను చూసినాక తల్లిరా ఏంటయ్యా పక్క తాడు ఎంత సంబంధం వచ్చింది అయ్యా అన్నట్టు పిల్లి పొడిచినట్టు మొత్తం నీ తల్లి అవని అక్కని వదిలేసి వచ్చే సాడు నన్నక మా అక్క తోలికి వెళ్ళిపోతాను నేను వచ్చే సాడు మీ ఆయన వచ్చే సాడు బిడ్డ మీరు బిడ్డ కాదు బిడ్డ ఇంతటి మగవాడిని ఎవరన్నా ఇస్తాడా ఇంతటి మనిషిని ఇంతటి మగవాడిని మన బిడ్డ మీరు ఇవరకు అన్న వచ్చిందని చెప్పపోతే అయ్యా కాళ్ళకి నేను వచ్చిందని మోహన్ రెడ్డి వచ్చిందని చెప్పపోతే నీ మీద అంటే నీకు అన్ని రామ 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 నాన్న మోరెడ్డి రాక రాక వచ్చి వన్నా పాదల్ల ఇంటికైనా నాయన్న కాలేట్లో వచ్చినాయే నాయన్న కాళ్ళకు నీళ్ళు ఇద్దామంటే నాయన్న కాళ్ళకు నీళ్ళు పలిపోయిన చెంపు ఆయే నాయన్న అన్న నీకు పీట ఎద్దామంటే నాయన్నంగా నీకు పీట ఎద్దామంటే నాయన్న పీట మీద పిల్లరిగే నాయన్న నీ కొన్ని వద్దామంటే నీ పుట్ల వీధి కోడి ఆయే నాయన్నంగా నీకు అన్నము వండమంటే నాయన్నంగా ఇష్టం అట్లు ఆయే నాయన్న చేసిన సంసారం చూస్తలేవా ఉంటావా తింటావా పోతావా అన్న అన్న మంచిగా అదే అన్న నా ప్రేమ వల్ల గుణం అన్న తింటావా అబ్బో 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 నన్ను ఎప్పుడల్లా అలుకున్నా అనగట్లా నిన్న ఎప్పుడన్నా అనుకున్నావు అంటే రాక రాక అన్న వచ్చి అన్నం కావాలి ఇచ్చుకుంటాను ఏ కొంచెం అన్న ఎప్పుడైందే అయ్యో అన్న అంటే నీకు పిల్లలు ఎప్పుడు ఇచ్చే అన్న ఎప్పుడు అయ్యా నువ్వు చెల్లె ఎప్పుడు అది